slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం 28/8/2022 శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. ఇవాల్టి నుంచి ఋతువు మారుతుంది. శరదృతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి పాడ్యమి నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు ఆదివారం. ఇవాళ ముహూర్త స్థితి అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా రాహుకాలం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగంట మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. వార దుర్ముహూర్తం సాయంత్రం 4:24 నుండి సాయంత్రం 5:12 వరకు. వర్జము ఇవాళ ఉదయం 7:30 లోపే వర్జం అనేది సంభవిస్తుంది. ఇవాళ తిథి వార నక్షత్ర యోగ స్థితిని బట్టి, లగ్న యోగాన్ని బట్టి, గ్రహ యోగాలని బట్టి దైవ బలము చేకూరేటటువంటి ఒక అద్భుతమైన సమయం. ఈరోజు ఉదయం 11:03 నుండి 11:30 వరకు ఈ ముహూర్తం సంభవించింది. 27 నిమిషాలు ఉంటుంది. ఈ ముహూర్తంలో అంటే 11:03 నుండి 11:30 మధ్యలో ఈ 27 నిమిషాల వ్యవధిలో పూర్తిగా లక్ష్మీ కటాక్ష యోగాన్ని పొందడం కోసం, సంభావిత సకల రాజయోగాలు పొందడం కోసం, ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలున్న వాళ్ళు ఈ 27 నిమిషాల్లో ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా ప్రయోజన యోగాన్ని పొందుతారు. ఈ రోజున లగ్నాంశ స్థితి, నవాంశ స్థితి పరిపూర్ణ ఫలితం ప్రసాదింపజేసే దీపారాధన ఆవు నేతితో చేయాలి. ఆవు నెయ్యి పోసుకొని నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఈ ఒత్తులు 3 ఒత్తులు, నల్ల ఒత్తి, పసుపు ఒత్తి ఇవన్నీ ఖచ్చితంగా ప్రామాణికంలో ఉన్నటువంటివే. ఎలా పడితే అలా చెప్పేవి కాదు. మీరు తప్పనిసరిగా నల్ల ఒత్తి వేసి ఆవు నెయ్యి పోసి ఉదయం 11 నుండి 11:30 మధ్యలో ఈ దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక సమస్యలు పోవడానికి పూర్తిగా రాజయోగాన్ని పొందుతారు. 11:03 ప్రారంభం అవుతుంది ముహూర్తం. తప్పనిసరిగా ఈ దీపారాధన చేయండి. దత్తార్పణమస్తు. ఈరోజు రాశులు, వాటి యొక్క ఫలితాలు. మీనరాశి గురించి తెలుసుకుందాం. రాబోయే 10 రోజుల్లో మీనరాశి వారు లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అటు ఎనీ డిపార్ట్మెంట్ లేదా మీ సొంత తప్పిదం వలన మీరు లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం కానీ, లేదా ఇతరులు మీ పైన కంప్లైంట్ చేయడం కానీ, లేదా మీరు గతంలో ఎప్పుడో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడడం కానీ, లేదా ఫర్దర్గా ఏదైనా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయటం కానీ, ఓవరాల్గా మీనరాశి వారికి లీగల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ మీనరాశి వారు ఇవాల్టి నుండి రాబోయే 10 రోజుల్లో ప్రతిరోజు రాహుగ్రహ అష్టోత్తర పారాయణ వినాలి, లేదా రాహుగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకోవాలి. రాహుగ్రహ అష్టోత్తర పారాయణ చేసినా, రాహుగ్రహ అష్టోత్తరాన్ని విన్నా మీనరాశి వారికి పూర్తిగా ఈ ప్రాబ్లమ్స్ కానీ, ఈ సమస్యలు కానీ వచ్చేదానికి అవకాశం లేకుండా రాహుగ్రహ అష్టోత్తర యోగం చేత తప్పక శుభ ఫలితాన్ని పొందుతారు. రేపు మేషరాశి గురించి తెలుసుకుందాం.
జయ గురు దత్తాత్రేయ. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం, భాద్రపద మాసంలో మొదటి రోజు. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు 4 పాదాలు సింహరాశి వారు ఉంటారు. 8 అనే సంఖ్య ద్వారా లాభపడతారు. బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు సెప్టెంబర్ నెలలో 28, 26, 18, 17, 8, 8వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు. ఈ డేట్స్ అంటే ఈ రోజుల్లో సెప్టెంబర్ నెలలో అత్యంత గ్రహ బలం కలిగి శుభ ఫలితాలని పొందుతారు పుబ్బా నక్షత్ర జాతకులు. అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశి వారు ఏ విధమైనటువంటి కర్మ ఫలితము లేకుండా గత నెల కన్నా ఈ నెల పరిపూర్ణమైన శుభ ఫలితాలు పొందే అద్భుత ప్రాయశ్చిత్తం ఒక దానం. ఎక్కువగా వీరికి పసుపు రంగు కలిసి వస్తుంది ఈ నెల. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఉత్తర దిక్కు యోగిస్తుంది. ఖచ్చితంగా ఈ దానం చేసుకుంటే పుబ్బా నక్షత్రం వాళ్లకు పూర్తిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు పెసర్లు లేదా పెసరపప్పు దగ్గరలో ఉన్న సాయిబాబా సాయినాథుడి దేవాలయంలో దానం చేయాలి. సెప్టెంబర్ 6వ తారీఖు నాడు ఈ దానం చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్నా లేకపోయినా కొంచెం దూరంలో ఉన్నా వెళ్ళండి, స్వామి దర్శనం చేసుకోండి, సాయినాథుడికి 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ గురుస్వరూపమైన అవధూత రూపానికి నమస్కారం చేసి ఈ దానాన్ని చేయండి. ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎవరైతే ఆచరిస్తారో పుబ్బా నక్షత్రం వాళ్ళు మాత్రమే చేయాలి. ఎవరి నక్షత్రము ఏంటి అన్నది ముందు మీరు తెలుసుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎన్ని పరిహారాలు చేద్దామన్నా, ఎన్ని పూజలు చేసుకుందామన్నా మీ కష్టాలు పోవాలి, మీరు ఆర్థికంగా బాగా సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీ నక్షత్రం ఏంటో మీకు తెలిస్తే దాన్ని బట్టి నేను చెప్పే పరిహారం మీరు చేయొచ్చు. ముందు అది తెలుసుకున్న తర్వాత ఎన్ని పరిహారాలు చేసినా పర్వాలేదు. పుబ్బా నక్షత్రం వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేసుకోండి, శుభ ఫలితాలని పొందుతారు. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం ఐశ్వర్యంలో లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఆర్థిక సమస్యలు పోగొట్టుకోవడం కోసం, అప్పుల బాధల్లోంచి బయటపడడం కోసం ఏదైనా ఒక బ్రాహ్మడికి యజ్ఞోపవీతము దర్భ దానం చేయండి. అంటే మీకు దర్భాసనం ఉంటుంది, దర్భ ఆసనం మీకు ఆ ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి. దర్భాసనం కానీ యజ్ఞోపవీతం కానీ లేదా దర్భ యజ్ఞోపవీతం దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ బ్రాహ్మడికి సంధ్యావందనం చేస్తూ గాయత్రి జపం చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు వాళ్ళు. ఆ శరీరం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసేతి యో భుర్యాత్ దంసో నామ సదాశివః ఏవన్యాస విధిం కృత్వా తదత్ సంపుటమారభేత. శరీరం శుద్ధితో ఉంటుంది. తప్పక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఆర్థిక సమస్యలు పోతాయి. యజ్ఞోపవీతం దర్భ లేదా యజ్ఞోపవీతం దర్భ ఆసనం దానం చేసుకోండి. కుదిరిన వాళ్ళు చేసిన వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే ఈ భాద్రపద మాసంలో శుక్ర మహాయోగం సంభవించిన ముహూర్తం ఇదొక్కటే. తప్పక ఈరోజు సూర్యాస్తమయం లోపు ఈ దానం చేస్తే సరిపోతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. ఈరోజు కార్యసిద్ధిలో మహామంత్రం చదువుకున్న వాళ్ళు, వీసా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు చాలా పనిచేస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముహూర్తాన్ని బట్టి ఒక మంత్రము ఒక సమస్యని నివారిస్తుంది. వీసా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదా విదేశాలకు వెళ్దామనుకుంటున్న వాళ్ళు లేదా విదేశాల్లో ఉండి వీసా ప్రాబ్లం అనుభవించే వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోండి. లేదా వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులైనా చేయండి. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం గం అనవే మహతే నమః. ఓం గం అనవే మహతే నమః. ఓం గం అనవే మహతే నమః.
8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈ రోజంతా రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా ఈ మంత్రం చదవచ్చు. తప్పనిసరిగా ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. సమస్త యోగాలు సంభవించి విదేశాలకు వెళ్తారు. జయ గురు దత్తాత్రేయ.